వెల్కమ్ టు బీజేటీవీ. తమకు ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ సాయి సప్తగిరి కాలనీలో 100 గజాల ప్లాట్ ఉందని, అందులో గుడిసె కట్టుకుని ఉంటున్నామని ఎరుకుల మంగమ్మ తెలిపారు. గురువారం ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు లావణ్లో న్యాయవాది ఆత్మకూరు శ్రీనాథ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎరుకుల మంగమ్మ మాట్లాడుతూ సాయి సప్తగిరి కాలనీకి ఉప్పు పృథ్వీరాజ్, ఆయన తండ్రి రామయ్యలు కొంతమందితో కలిసి డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో అక్కడికి చేరుకుని తమ గుడిసెలోని సామానులను బయటపడేసి గుడిసెను పూర్తిగా ధ్వంసం చేసి కాల్చివేసినట్లు తెలిపారు. తమ స్థలంలో గుడిసె వేసుకుని నివసిస్తున్నామని, తమ గుడిసెను కూల్చొద్దని బతిమలాడినా వారు వినకుండా గుడిసెను కాల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా తనను, తన భర్త ఎరుకల లక్ష్మణను బూతులు తిడుతూ కులం పేరుతో దూషించారని తెలిపారు. ఈ విషయమై న్యాయవాది ఆత్మకూరు శ్రీనాథ్ ద్వారా రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించడం జరిగిందని వివరించారు. తమకు జరిగిన అన్యాయాన్ని పరిగణలోనికి తీసుకుని న్యాయమూర్తి దాడికి పాల్పడి కులం పేరుతో దూషించిన ఉప్పు పృథ్వీరాజ్, అతని తండ్రి రామయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారని న్యాయవాది ఆత్మకూరు శ్రీనాథ్ తెలిపారు. తాను అగ్రకులానికి చెందినవాడిని అయినప్పటికీ బాధితులు మంగమ్మకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. మా సాయి సప్తగిరి కాలనీ కాడ ఉంటాం. మేము ప్లాట్ తీసుకున్నాము. వాళ్ళ పృథ్వీరాజ్ వాళ్ళు పక్క వాళ్ళ ప్లాట్ వాళ్ళు వచ్చి మా కాడ మా ప్లాట్ అని చెప్పి వచ్చి కూలగొడుతున్నారు. దీంతో 3వసారి అయింది. మేము కట్టుకుంటున్నాము, వచ్చి కూలగొడుతున్నారు. గుడిసె వేసుకుందాం ఏదైనా వ్యాపారం చేసుకొని ప్లాట్ తీసుకున్నా వచ్చి అగ్గి పెట్టిండ్రు. రాత్రి 10 గంటలప్పుడు వచ్చి తాగేసేది వచ్చేది. మేము కట్టుకుంటే నివాసం ఉందామని ఏదో గుడిసె వేసుకుందామంటే కిరాయి ఇంట్లో ఉండండి నేను వచ్చి కూలగొడుతున్నారు మొత్తము. అందుకే వచ్చి నేను కోర్టు వారని ఇక్కడ చెప్పుకున్నా, నా బాధలను చెప్పుకున్నా, తీర్మానం చేయమని చెప్పుకున్నాండి. ఇక్కడ వచ్చి నేను లేదు, కోర్టు కాడికి వచ్చినామండి. మేము డైరెక్ట్గా కోర్టు కాడికి వచ్చినాము. కోర్టు కాడని మాట్లాడమని జడ్జి వారికి చెప్తే వాళ్ళు న్యాయం చేస్తానన్నారు మాకు. దీంతో 3వసారి మేము వేసుకుంటే వస్తున్నారు, తీసేస్తున్నారు. వాళ్ళని 10 మంది వస్తున్నారు, నేను ఒక్కదాన్ని ఆడపిల్లని వస్తున్నారు, కూలగొడుతున్నారు. మొత్తం అగ్గి పెట్టేసిండు రాత్రి వచ్చి 10 గంటలప్పుడు. ఇది 30 తారీఖు అండి, డిసెంబర్ 30 తారీఖు, జనవరి 1 రోజు వచ్చి కూలగొడుతున్నారు మొత్తం. దీంతో 3వసారి అయింది. వేసుకొని ఇస్తలేరు, చేస్తలేరు. ప్లాట్ నెంబర్ కూడా కరెక్ట్గా ఉంది మాది. దాంట్లో అలా పక్క ప్లాట్ వాళ్ళు వచ్చేది కబ్జా చేయాలని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు మా మీద. పృథ్వీరాజు, ఆయన తండ్రి పేరు రామయ్య అండి, ఉప్పు రామయ్య. ఎరుకుల మంగమ్మ అనే యువతి సాయి సప్తగిరి కాలనీ మన్సూరాబాద్ నివాసితురాలు. పెళ్ళైన యువతి, 4 పిల్లలు కలిగి తన ఇల్లు సాయి సప్తగిరి కాలనీ ప్లాట్ నెంబర్ 25 నందు తన పిల్లలతో, తన మగుడితో తను నివాసం కొనసాగిస్తుంది. ఈ ఆడపిల్ల ఇంటిలోకి ఉప్పు పృథ్వీరాజ్ అలాగే ఉప్పు రామయ్య తండ్రి కొడుకులు ఇద్దరు జొరబడి ఆ ఇల్లు ధ్వంసం చేసి తునాతునకలు చేసి ఆ ఇంటికి నిప్పు పెట్టి వీళ్ళని బెదిరించి ఆ ప్లాట్ ఖాళీ చేయించారు. ఈ ప్లాట్ వాళ్ళదే అని, ఆ ప్లాట్ వాళ్ళకు అప్పచెప్పాలని బెదిరించడం కొనసాగుతోంది. ఈ మంగమ్మ గారు రంగారెడ్డి కోర్టులో SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ స్పెషల్ జడ్జి నందు 24 తారీఖు 1వ నెల కేసు దాఖలు చేయడం జరిగింది ఇదే సంవత్సరం. అయితే కేసు పూర్వాపరాలు పరిశీలించిన రంగారెడ్డి కోర్టు స్పెషల్ కోర్టు SC/ST POA స్పెషల్ జడ్జి గారు ఈరోజు 1వ తారీఖు ఫిబ్రవరి 2024 సదరు ACP ఎల్బీ నగర్ పోలీసు వారికి దర్యాప్తు నిమిత్తం కేసు పంపించడం జరిగింది. అలాగే ACP ఎల్బీ నగర్ గారికి దర్యాప్తు కొనసాగించి FIR నమోదు చేసి సదరు ఉప్పు పృథ్వీరాజ్ అలాగే ఉప్పు రామయ్య వాళ్ళ తండ్రి వాళ్ళ మీద FIR నమోదు చేసి దర్యాప్తు కొనసాగించి రిపోర్టు దాఖలు చేయమని కోర్టు వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.